స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్ చెప్పినా ఆ ఇద్దరు నేతలు కలిసి పనిచేయడానికి ఇష్టపడటం లేదా? ఆయన ముందేమో తల ఊపేసొచ్చి నియోజకవర్గంలో చేయాల్సిన పనులు చేసేస్తున్నారా? మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎంపీకి ఎత్తు పెడుతున్నారా? పార్టీ క్యాడర్ కూడా ఆమెకు సహకరించొద్దని పరోక్షంగా పిలుపునిచ్చేశారా? ఎవరా ఇద్దరు? ఏంటా మంట పెట్టుడు ప్రోగ్రాం? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బుట్ట రేణుక పదవికి మళ్లీ ఎత్తుపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోకల్గా బుట్ట, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గాల మధ్య గొడవలు పీక్స్కు చేరాయట. వైసీపీ అధిష్టానం ఇద్దరినీ పిలిచి సర్దుబాటు చేసినా ఒక్కరోజులోనే మళ్లీ సేమ్ సీనట. ఇదే ఊపులో చెన్నకేశవరెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. స్థానికులు, వలస నేతలంటూ మాజీ ఎమ్మెల్యే అన్నమాటలు పార్టీ ఇన్ఛార్జ్ బుట్ట రేణుకను ఉద్దేశించినవే అన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. అయితే ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుడు కూడా వలస నేతేనని, చెన్నకేశవరెడ్డి అన్నది ఆయన ఉద్దేశించేనని కొందరు వివరణలు ఇస్తున్నా ఇద్దరి మధ్య ప్రస్తుతం ఉన్న గ్యాప్ దృష్ట్యా ఎక్కువ మంది చూపులు బుట్టా వైపే మళ్లుతున్నాయి. చెన్నకేశవరెడ్డి ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఈ వలస కామెంట్స్ చేశారు. తాను ఇక్కడి భూమి పుత్రుణ్ణని, ఇక్కడి ప్రజలతో తనకు సంబంధాలున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకే అవకాశం ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని కూడా చెప్పారట చెన్నకేశవ. వలస నేతలు రాజకీయంగా బలపట్టానికి, ధన సంపాదన కోసం, స్వలాభం కోసం ఎమ్మిగనూరుకు వస్తున్నారని, వాళ్లు ప్రజలకు ఎలాంటి సహాయం చెయ్యరని అనడం పొలిటికల్ సెగలు పుట్టిస్తోంది. మెహర్బానీ మాటలు చెప్పి మోసం చేస్తారని వలస నాయకులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారట కేశవరెడ్డి. ఈ మాటలన్నీ బుట్ట రేణుకను టార్గెట్ చేసినట్టుగానే ఉన్నాయని కొందరు అంటుంటే, కాదు కాదు టీడీపీ కీలక నేతను ఉద్దేశించినవేనని వాదిస్తున్నారు. ఇద్దరినీ టార్గెట్ చేసి కూడా అలా అని ఉండొచ్చు అన్నది ఇంకో వెర్షన్. అయితే జగన్ తమకే అవకాశం ఇస్తారన్న ప్రస్తావన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా బుట్ట రేణుకే టార్గెట్ అయి ఉంటుందన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఎన్నికలకు ముందు నుంచి ఎమ్మిగనూరు వైసీపీలో బుట్ట రేణుక, చెన్నకేశవరెడ్డి మధ్య వార్ నడుస్తోంది. రేణుక ఇక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం చెన్నకేశవరెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదట. 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ తన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి దక్కకుండా రేణుక పోటీ పడ్డారన్న కోపం మాజీ ఎమ్మెల్యేకు గట్టిగా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ బుట్టాకివ్వడం, చెన్నకేశవరెడ్డి వర్గం సహాయ నిరాకరణ ఇక్కడ బహిరంగ రహస్యం. కారణం ఏదైతేనే ఎమ్మిగనూరు బరిలో ఓడిపోయారు బుట్ట. చివరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఆమె ఉండకూడదని, తన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని నియమించాలంటూ చెన్నకేశవరెడ్డి చెయ్యని ప్రయత్నమే లేదట. ఈ పరిస్థితుల్లో విభేదాలు పరిష్కరించేందుకు వైసీపీ అధిష్టానం దశలవారీగా అనేక ప్రయత్నాలు చేసినా నో యూజ్. చివరికి ఇటీవల నియోజకవర్గ సమీక్షలో భాగంగా బుట్ట రేణుక, చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టి మాట్లాడారట పార్టీ అధ్యక్షుడు జగన్. ఇద్దరూ కలిసి కార్యక్రమాలు చేయాలని గట్టిగా చెప్పారట. ఆ తర్వాత డిజిటల్ బుక్ ఆవిష్కరణ మాత్రం కలిసి నిర్వహించారు. కానీ అదే రోజు రాత్రి ఓ ప్రైవేటు కార్యక్రమంలో చెన్నకేశవరెడ్డి తన వ్యాఖ్యలతో పరిస్థితి ఏమాత్రం మారలేదన్న సంకేతాలిచ్చారు అన్న చర్చ వైసీపీలో జరుగుతోంది. చెన్నకేశవరెడ్డి మాటలకు రెండు అర్థాలు తీస్తున్నాయట వైసీపీ శ్రేణులు. వలస నేతలన్నవి బుట్ట రేణుక టార్గెట్గా చేసినట్టుగా చేసిన వ్యాఖ్యలని, ఆమెకు సహాయ నిరాకరణ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చినట్టుగా ఉందని చర్చించేసుకుంటున్నారు. మరోవైపు జగన్ తమకే హామీ ఇచ్చారని చెప్పడం ద్వారా ఈసారి టికెట్ బుట్ట రేణుకకు కాదని క్లారిటీ ఇచ్చేసినట్టే అంటున్నారు. చెన్నకేశవరెడ్డి వ్యాఖ్యలతో నియోజకవర్గ కేడర్లో మరింత గందరగోళం ఏర్పడుతోంది. మొత్తం మీద బుట్ట రేణుకకు ఎసరు పెట్టేస్తారా అన్న చర్చ మాత్రం ఎమ్మిగనూరులో హాట్ టాపిక్ అయి కూర్చుంది.